గుజరాత్లో ఉగ్రవాద నెట్వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గుజరాత్ మధ్యప్రదేశ్లో 8 మందిని అరెస్ట్ చేసింది. గుజరాత్ ఏటీఎస్ అధికారులు గుజరాత్లోని బనస్కాంత, పఠాన్, నాన్సారీతో పాటుగా పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్లోని దేవాస్ ప్రాంతంలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అహ్మద్ గాజీవాలా, ఇబ్రహీం గాగా, మదస్సీర్ గాజీవాలా, జకారియా దురానీ, ముఫ్తీ ఫౌజాన్ దవ్వా, అలాగే మహమ్మద్ అమీన్ పాలన్పురి, మహమ్మద్ అబ్దుల్ సాబ్ది, బిలాన్ దురానీగా గుర్తించారు. ఇక వీరిలో 3 సిద్దాపూర్, చిక్లీలోని మతపరమైన విద్యాసంస్థలతో సంబంధం ఉన్నట్లుగా తేలింది. ఇక నిందితులంతా కూడా జైషే మహమ్మద్ సంస్థ తరపున యాక్టివ్గా పనిచేస్తూ గుజరాత్ వ్యాప్తంగా తమ నెట్వర్క్ను బలోపేతం చేయడానికి పనిచేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇక ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న కొన్ని ప్రకటనలు, కంటెంట్ పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మైనర్లపై వేధింపులు, ప్రమోషన్ యాడ్స్ లు, అశ్లీల కంటెంట్లు విచ్చలవిడిగా వస్తుండడంపై కేంద్రం సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై తక్షణమే వివరణ ఇవ్వాలంటూ మెటా సంస్థకు ఐటీ విభాగం సమన్లు జారీ చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ ను అసలు ఎలా అనుమతిస్తున్నారంటూ కేంద్రం నిలదీసింది. దీనికి సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం.
ఇక తెలంగాణ అప్పుల అంశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 4.17 లక్షల కోట్ల అప్పులే చేసిందని లేఖ విడుదల చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ చేరుకుని చర్చకు సిద్ధమని తెలిపారు. ఉదయం చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నందుకే ప్రెస్ క్లబ్ కు వచ్చారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కోసం ఎదురు చూస్తున్నామని జూపల్లి అన్నారు. ఇక హరీష్ రావు తనకు పంపిన లేఖలో స్పష్టత లేదని, తాను ఎప్పుడు ఎంత అప్పు చేశారో వివరాలతో పేర్కొన్నానని జూపల్లి కామెంట్ చేశారు. నేను చెప్పింది తప్పైతే రాజీనామా చేస్తాను, మీది తప్పైతే రాజీనామా చేస్తారా, ఎందుకు చెప్పడం లేదు అని బీఆర్ఎస్ నేతలను జూపల్లి ప్రశ్నించారు. వేసినప్పుడు 4.17 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పారు. మిగతా ఏముంది, మీరు తప్పు చేసినారు మాట్లాడు. నేను మాట్లాడింది మా ప్రభుత్వం ఎంత చేసినప్పుడు నేను మాట్లాడలేదు. మీరేదైతే 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ ఏమో 3.5 లక్షల కోట్లని, హరీష్ రావు ఏమో 4.17 లక్షల కోట్లని పంపింది. ఇది అబద్ధము అని నేను స్పష్టంగా ప్రతి అంశం పట్ల 4 పేజీల లెటర్ రాసి ఇందులో స్పష్టంగా 1 కాదు 2 కాదు మొత్తం టోటల్గా లెక్క చెప్పి 8,21,000 కోట్ల రూపాయలని దేనికి ఎంత అని నేను రాస్తాను, స్పష్టంగా రాస్తాను. ప్రతి అంశం పట్ల టోటల్గా విడమలిచి విశదీకరించి మీరు చేసిన అప్పులు, మీరు పెట్టిపోయిన బకాయిలు మొత్తం కలిపి 8,21,000 కోట్లకు రాస్తాను. నేను ఉదయం కూడా మళ్ళీ చెప్పిన, నిన్న ఏదో తెలంగాణ భవన్కు రాలేదు, పారిపోయిండు, తీవ్రంతో మాట్లాడాను. మా ఇంట వంట లేదు, నేను ఎక్కడ కూడా ఏ విషయంలో కాంప్రమైజ్ కాదు అని చెప్పి ఉదయం 11 నేను నా దానికి కట్టుబడి ఉన్నాయి. అలా సాయంకాలం 4 గంటలకు ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడికి రమ్మని ఆహ్వానించాను. ఎందుకు రాలేదని అడుగుతున్నాను. ఈ పంపించిన సొల్లు కబురు, సొల్లు పురాణం నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఇప్పుడు మీకు పంపిస్తాను. మీరు కూడా నేను పంపిన లెటర్ను, ఆయన పంపిన లెటర్ను మీరు చదివి దీనిపైన మీ విశ్లేషణ రాయండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటేసి మేము 4.17 లక్షల కోట్లు అంటే నేను ఎప్పుడెప్పుడు దేనికి ఎంత రాసినప్పుడు దానికి అదే విధంగా సమాధానం రాయాలి కదా. ఈ ప్రశ్నకు జవాబు అంటే ఇది ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట అని నేను అడిగింది ఏంటి, మీరు జవాబు ఇచ్చింది ఏంటి? మీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు, మీరు మిగిలించిపోయిన బకాయిలు కలిపి 8,21,000 కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారిక లెక్కల ప్రకారం దేనికి బాపట్ల జిల్లా చీరాలలో సంచలనం సృష్టించిన 6 నెలల బాలుడి కిడ్నాప్ ఉదంతానికి పోలీసులు కేవలం 24 గంటల్లో ముగింపు పలికారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎస్పీ బి ఉమామహేశ్వర్ వెల్లడించారు. చీరాల కొత్తపేట 3 రోడ్ల కోడెల వద్ద తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును దాసరి సంజీవరావు, దాసరి శ్రీను అనే ఇద్దరు కిడ్నాప్ చేశారు. ఇక టంగుటూరుకు చెందిన సంతానం లేని కట్ట ఆదినారాయణ, తిరుమల దంపతులు ₹1,00,000 ఇస్తామని ఆఫర్ చేయడంతోనే ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లుగా ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ ఆధారాలతో 4 నిందితులను అరెస్ట్ చేసి బాలుడిని సురక్షితంగా తల్లికి అప్పగించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ ఎండి మొయిన్ బృందాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ పరిధిలో ఆర్టీసీ బస్ సర్వీసును ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ప్రారంభించారు. ఆత్మకూరు మండలం కొరిటికల గ్రామం నుండి ఉప్పల్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఈ బస్ సర్వీసును ఆయన స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని బస్సు నడిపారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళల చిరకాల కోరిక తీరినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ రూట్లో వేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుంటుంది. ఎక్కడ విద్యార్థులు ఎక్కువ కూడా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ప్రతి రూట్ కవర్ చేస్తాను. ఆలేరు నియోజకవర్గంలో అన్ని రూట్లకు అన్ని గ్రామాలకు కూడా ఈ బస్ సౌకర్యం కల్పిస్తున్నటువంటి మా డిఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీని ఈ ప్రభుత్వంలో విలీనం చేయడమే కాదు, లాసులో ఉన్నటువంటి ఆర్టీసీని, నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఇలా లాభాల బాట తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ వల్లనే మళ్ళా ప్రజా రవాణా సౌకర్యం మెరుగైనటువంటి విధంగా ముందుకు పోతుంది. కాబట్టి ఈ ఆత్మకూరు మండలంలో మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం ఇక్కడ కొట్టికలకు బస్సు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినాం. అదే ప్రకారం ప్రభుత్వం మాట మీద ఉండి గౌరవ మంత్రి గారు ప్రత్యేక చొరవతోటి పురణం ప్రభాకర్ గౌడ్ గారు మాకు ఈ బస్సు వేయడం చాలా సంతోషం. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం, ప్రజా రవాణాను మెరుగుపరుస్తాం. ముఖ్యంగా మా అక్కా చెల్లెలు, మహిళలు ఉచితంగా బస్సును. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్పల్లి మండలం మద్దుల్ తాండాలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కళ్యాణ మండపం పూర్తయితే తాండా ప్రజలు సామాజిక శుభకార్యాలను ఇక్కడే ఘనంగా నిర్వహించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, అధికారులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న ఇట్లా మధ్యలో రాకుండా అటు ఇటు ఇక్కడ సైడ్ అంటే కొంచెం నేను చూడలేదు ఎప్పుడు, ఇంతకుముందు కృష్ణ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణర్జతస్రజాం సర్పంచ్ ఏం పేరు? సరే, మా సహకారం ఎప్పుడు ఉంటుంది ఈ గ్రామం మీద, ఎందుకంటే మీ దీవెనలు మా మీద ఉన్నాయి. జగదమ్మ మాత యొక్క దయ అదని. మరి వేరేవాడు ఎందుకు అవుతలేడా ధనవంతుడు? వాళ్ళిద్దరు ఎందుకు అవుతారు? మరి అందరి దగ్గర తెలియలేదా? అంటే ఇట్లా నడుస్తుంది. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండాలా. మళ్ళీ ఇంకేమైందంటే ఇద్దరు ఒకటైరు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు రెండు ఒకటైపోయి కాంగ్రెస్ మీద టార్గెట్ వాళ్ళకి. అంటే ఈ విధమైన రాజకీయం, చిల్లర రాజకీయం నడుస్తుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. కాంగ్రెస్ ఒక ఆలోచన విధానాన్ని మీకు అడిగే హక్కు ఉంది, ప్రభుత్వం తప్పలేదు. కానీ మీరు వాస్తవాలు కూడా గ్రహించండి అని చెప్పి చెప్తా ఉన్నాయి. ఇలా మరి ఈ మద్దుల తాండాను అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకుందాం, మనం మండలం అభివృద్ధి చేసుకుందాం. మన కాన్సెన్స్లో కూడా ఇలా విద్యాపరంగా, వ్యవసాయపరంగా, మహిళా సాధికారులు అన్నింటిలో మనం ముందున్నాం, జిల్లాలోనే ముందున్నాం మనం. సో మీ అందరి సహకారంతోనే మనము ఇలా కష్టపడతా ఉన్నాం. ఇలా మరి అన్ని విధాలుగా మనం ఉంటాం. ఇదే స్ఫూర్తితో, ఇదే సహకారంతో మనం ముందుకు పోదాం. ఇంకా మిగతా తాండాల వాళ్ళకు కూడా నేను దయచేసి చేతులెత్తి నమస్కారం చేసి చెప్తా ఉన్నా. ఇప్పుడు మనకు అడిగిరు, మనకు నడిపి తాండాలు అడిగిరు, మన ముస్లింనగర్ తాండాలు అడిగిరు, మన దర్పల్లిలు అడిగిరు. అంటే చెప్తున్నా, ఇప్పుడు అయితే వీళ్ళందరూ కూడా నేను విడుదల వారిగా అందరు కూడా ఇస్తా. నాకు అందరూ కావాలా, అందరూ నా వాళ్ళే. కాబట్టి ఎవరిని చిన్న చూపు చేయను, ఎవరు ఏం చేయరు. కాకపోతే ఈ మద్దుల తాండానే కొంచెం ప్రత్యేకత. సో వాళ్ళు పాపం సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని జమ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళకు మొదలు ఇద్దామని అనుకున్నాం. కాబట్టి అన్ని తాండాలను అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంకా ఇప్పుడు 17 ఇండ్లు వచ్చినాయి. ఇంకా కూడా ఇండ్లు రాబోయే కాలంలో మన సెకండ్ విడతలు కూడా ఇండ్లు వస్తాయి. సో తప్పకుండా మీరు మనలో ఎలక్షన్ల వరకు మన మద్దుల తాండాలో ఒక్క ఇల్లు కూడా కూనపెంకల ఇల్లు కనబడద్దు, గుడిసె కనబడద్దు, మొత్తం పక్కా ఇల్లు ఉండాలన్నదే మా కోరిక, ప్రభుత్వం యొక్క కోరిక. కాబట్టి ఇలా ప్రభుత్వం యొక్క ఆలోచనలు కూడా మీరు చర్చ పెట్టండి. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడు చూసినా మనకి ఇక్కడ ఛాయ్ దుకాణం మొత్తం మధ్యలో ఆనే కూర్చుంటుంది సాయంత్రం కాగానే. అంటే చెప్తే మీరు చర్చ పెట్టండి, ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, మరి ఎవరు దొంగలు, ఎవరు మంచోళ్ళు, వాస్తవం ఏముంది.
రాష్ట్రంలో గత 2.5 ఏళ్లుగా ఎంతో అభివృద్ధి జరుగుతుందని ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాకేష్ రెడ్డి తన సీటు కాపాడుకోవడానికి మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తాము కూడా పోటీకి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. మా నాయకుల గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాను. నిన్న మా యొక్క పీసీ ప్రెసిడెంట్ గారి గురించి మాట్లాడుతున్నారు. మా లోకల్ సంబంధించిన నాయకుల గురించి మాట్లాడుతున్నారు. మా సురేష్ గారి గురించి, అదేవిధంగా అనిల్ గారి గురించి మాట్లాడుతున్నారు. బిడ్డ గుర్తుపెట్టుకో, నీ యొక్క చరిత్ర అనేది అందరు తెలుసు. ఆర్మూర్ ప్రాంతంలో ఒక్కసారి అంకాపురం పోతే చెప్తారు నీ చరిత్ర ఏందో. అది గుర్తుంచుకొని మాట్లాడు. మా నాయకుల గురించి మాట్లాడే ముందు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారిని, నితిన్ నాబి గారిని మాట్లాడండి. మీకు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు? హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే మేము నోరు మూసుకుంటారా? మా ముఖ్యమంత్రి గారు వారి గురించి మాట్లాడితే నువ్వు 3 సార్లు కాంటెస్ట్ ఒక్కటిసారి గెలిచినట్టావా? వారు 20 ఏళ్ళ రాజకీయంలో ఎంపీగా గెలిచిండ్రు, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఎమ్మెల్సీగా అయినరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు అతి తక్కువ సమయం లోపలే. అటువంటి వ్యక్తి గురించి నువ్వు నోరు పారేసుకుంటావా? బిడ్డ జాగ్రత్తగా ఉండు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గెలిచిన 2.5 మాసాల లోపలనే 2.5 సంవత్సరాల లోపల ఎంతో అభివృద్ధి చేసిండ్రు. మీకు తెలుసు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాలు అప్పుడున్న మిగులు బడ్జెట్ 14,000 కోట్లుండే. పంచుకున్నప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 69,000 కోట్ల అప్పు మాత్రమే ఉండే. అటువంటి రాష్ట్రాన్ని మా ప్రభుత్వం చేపట్టిన తర్వాత మాకు ఇచ్చిందంతా 8,13,000 కోట్లు ఇచ్చినాం. భాగ్యనగరంలో జాతీయ ఫంక్షనర్ల కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా ఈ నెల 6, 7 తేదీల్లో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక తెలంగాణ ఆల్ ఫంక్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. ఇక దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, ఫంక్షనర్లకు సమగ్ర ఆరోగ్య పథకం, కమ్యూటేషన్ రికవరీ గడువు తగ్గించి వంటి ప్రధాన డిమాండ్లపై చర్చించనున్నారు. ఈ నెల 7న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఫంక్షనర్ల సంఘాలు నాయకులు పిలుపునిచ్చారు. పెన్షనర్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టారు, మిగతా వాళ్ళందరినీ కూడా అందరి పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయడం అనేది జరుగుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేయడం అనేది జరిగింది. అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా కృషి చేయడం జరిగింది. అందులో స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ సంబంధించినంత వరకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 ఇయర్స్ కూడా మేము సాధించడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేస్తూ అనేక సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతూ ఉంది. కానీ మన స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ సంబంధించినంత వరకు చాలా ఇబ్బందులు ఈ మధ్యకాలంలో అనేక పోరాటాలు చేశాం. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సినటువంటి ఎమాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా పోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక సమస్యల్లో అదొక సమస్యలాగా ఉన్న సందర్భంలో మళ్ళీ దానికోసం పోరాటం చేశాం. మొట్టమొదలు ఎవరు కూడా చేయని స్థితిలో కూడా మేము పోరాటం చేయడం అనేది జరిగింది. 2024 తర్వాత రావాల్సినటువంటి 15 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో 15,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయి. ఆ 15,000 కోట్ల రూపాయలు సాధించడానికి మొదలు పోరాటం చేసింది మొట్టమొదలు మేమే చేశాం. ఆ తర్వాత కొంతమంది కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ పోరాటం మొదలు చేసిన తర్వాత అదే సమస్యను మొదటి సమస్యగా తీసుకొని పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత అనేక సమస్యలు, తర్వాత హెల్త్ స్కీమ్ సంబంధించినది కానీ, పిఆర్సీ విషయంలో కానీ, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోడు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూభారతి పోర్టల్లో పోడు సాగుదారుల భూ వివరాల నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేక మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన రైతులు సంబరాలు జరుపుకున్నారు. నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, రైతు కమిషన్ చైర్మన్
కోదండరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గత ప్రభుత్వ పోర్టల్లో ఆర్ఓఎస్ఆర్ పట్టాల వివరాలు నమోదు కాకపోవడంతో సుమారు 2,30,000 మంది రైతులు ఇన్నాళ్లు రుణాలకు, ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. ఇక నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కొరస నరసింహమూర్తి ఈ సమస్యను రైతు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. చైర్మన్ కోదండరెడ్డి స్పందించి అధికారులతో మాట్లాడి ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటు చేయించారని గిరిజన రైతులు హర్షం వ్యక్తం చేశారు. చేర్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓడు భూములను భూభారతిలో చేర్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతిలో చేర్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జై ఆదివాసీ ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఓడుగు రైతుల ఐక్యత. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా 4వ విడత గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కూడా పాల్గొన్నారు. 4 వారాలుగా చేపట్టిన ఈ గ్రీవెన్స్ లో మొత్తం 374 అర్జీలు వచ్చాయని, వీటిలో అత్యధికంగా పింఛన్, రెవెన్యూ శాఖలకు సంబంధించినవే ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ అర్జీలను 15 రోజుల్లోగా పరిశీలించి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పరిష్కరించారు. కొన్ని సమస్యలు అయితే అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగింది. కొన్ని వాటిని డిపార్ట్మెంట్ కి వారికి అప్పచెప్పి వాటిని అన్నిటిలోనే వాటి ఎలిజిబిలిటీ అన్ని కూడా ఎంక్వైరీ చేసి సమస్యను త్వరితగతంగా పూర్తి పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫిర్యాదుల్లో ముఖ్యంగా వచ్చినాయి ఏదైతే పెన్షన్స్, హౌసింగ్ గురించి, దానితోడు ఈ గత పరిపాలనలో లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన ఈ రెవెన్యూ పరంగా జరిగిన అవకతవకలు వాటిలన్నిటిని కూడా వీరు ఫిర్యాదుదారులు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ పెన్షన్ గురించి, హౌసింగ్ గురించి కూడా వాటిని వెంటనే ఎలిజిబిలిటీ ఉన్నాయన్ని లిస్ట్ లో పెట్టమని సదరు ఎండిఓ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. త్వరలోనే పెన్షన్లు కూడా రావడం జరుగుతాయి. ఇంకా రెవెన్యూ సమస్యలకు వస్తే ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ లో చేసిన ఈ అవకతవకలన్నీ కూడా సరిచేసి రీసర్వేలో వాటిని సరిచేయమని ఫిర్యాదుదారులు మా భూమి పక్క దాంట్లో కలిసిపోయిందనో ఆన్లైన్ అవ్వలేదని ఇలాగా వారి బాధలు చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే రీసర్వే జరిపించి వాటిని కూడా పరిష్కరిస్తామని కలెక్టర్ గారు, నేను కూడా అక్కడ అందరికీ చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదు గ్రీవెన్స్ అన్నది మేము కూడా ప్రతి శుక్రవారం మా కార్యాలయంలో అయితేనేమి ఇలా మండల పరిషత్ కార్యాలయంలో చేయడం జరుగుతుంది. ఫిర్యాదుదారులు స్వయంగా వచ్చి వారి సమస్యలను చెప్పుకొని వెంటనే అక్కడికక్కడ కూడా కొన్ని సమస్యలు మేము డిపార్ట్మెంట్కి అప్పచెప్పి పరిష్కరిస్తున్నాం. మిగిలిన వాటిని వారి అక్కడికి పంపించే ఏరియాకి వాటిని కూడా పరిష్కరించారు. విశాఖ పోర్టు కాలుష్యంపై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పోర్టు కాలుష్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన మండిపడ్డారు. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మొద్దు నిద్ర వీడాలని డిమాండ్ చేస్తూ జగదాంబ జంక్షన్ వద్ద మోకాళ్లపై నడిచి నిరసన ప్రదర్శన చేపట్టారు. కాలుష్యం వల్ల లంగ్ క్యాన్సర్ బారిన పడిన వారిని వీల్ చైర్లలో కూర్చోబెట్టి చనిపోయిన వారి ఫోటోలతో మహిళలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఈ దుమ్ము ధూళితో సుమారు 10 కోట్ల టన్నుల అంటే 10 కోట్ల టన్నుల థర్మాకోలు, కోకింగ్ కోలు
ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ ఓపెన్గా అడ్డాగా తయారు చేస్తారన్నమాట. ఇష్టానుసారంగా నామ్స్ అండ్ రెగ్యులేషన్స్కి తొంగలో తొక్కి, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పవన్ కళ్యాణ్ నిద్రస్తామన్నాడు. మరి అతనికి ఏమైనా ప్యాకేజీలు అందుతున్నాయేమో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే ద రిచెస్ట్ ఆర్గనైజేషన్ ఏమైనా ఉన్నాయంటే ఇట్ విల్ బి ద పోర్ట్ ట్రస్ట్ ఓన్లీ, సీ పోర్ట్స్ అని. సుమారు 15 కిలోమీటర్ల వాటర్ ల్యాండ్ ఏరియా ఉంది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి. చరిత్ర ఉంది, 1914లో స్టార్ట్ అయింది. మేఘాద్రి గడ్డ, అదే ఇన్నర్ హార్బర్, దానికి చక్కనైన ఐలాండ్ అన్నమాట. బ్రేకింగ్ వాటర్స్ ఎప్పుడో మా తాతలు ఉండేటప్పుడు చేశారన్నమాట. అది ఎంతనా అదొక చరిత్ర ఈ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కాపాడుకుని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే, నేను జగన్మోహన్ రెడ్డి నేతృత్వం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సుమారు ఈ కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుండి మన కొబ్బరి తోట నుండి సిఆర్స్ నుండి కోట వీధి వరకు కూడా 10 మీటర్ల ఎత్తైన హై రైజ్ వాల్ నిర్మాణం చేయించాం. 4 లక్షల ట్రీ ప్లాంటేషన్ చేయించాం. మరి ఈరోజు అవన్నీ ఆవులు మేసేస్తున్నాయి. సరైన సంరక్షణ లేదు. 380 ఎకరాల్లో ట్రీ ప్లాంటేషన్ పెట్టించాం. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఫాగింగ్ పెట్టించాం. అల్ట్రా రేడియేషన్ ఫైబర్ నేమో ఈ హై రైజ్ వాల్స్ మీద పెట్టించాం. ఏమా దుమ్ముద్దులు వస్తే అక్కడే పడిపోవడానికి. అలాగే ఫాగింగ్ పెట్టించాం హై రైజ్ వాల్స్ మీద నుండి. కెమికల్ కలిపి, ఉట్టి నీళ్ళు కాదు, ఏదైనా సరే ఈ డస్ట్ పొల్యూషన్ వస్తే అక్కడే అలా జారిపోవడం కోసం అని చెప్పేసి వెహికల్స్. అమరావతి రాజధానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన రాజధాని అని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. గతంలో అమరావతిపై జగన్ చూపిన ద్వంద్వ వైఖరి వల్లే 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఉనికిని కోల్పోతారని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాల వల్లే ఆయన పార్టీ ఉనికి కూడా చాటుకోలేకుండా 11 సీట్లకు పరిమితం కావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా అమరావతి మీద దృష్టి పెట్టి ఇప్పటికే అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 12,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ఎయిడ్ కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రతి నెల సుమారుగా 600-700 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పక్కలు జరుగుతూ ఉంటే ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే పనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వస్తున్నారు. ఈరోజు కొన్ని పత్రికల్లో చూస్తే విజయవాడని మళ్ళా చెప్తా ఉన్నారు. ఒకసారి ఇంకిత జ్ఞానం ఉండే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కూడా ఒకసారి గ్రహించాలా, ఇది 5.5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయము. రాజధాని అనేది లేకుండా గత 5 సంవత్సరాలు పరిపాలించి పార్టీకి పుట్టగతులు లేకుండా చేసుకునే పరిస్థితి నుంచి ఇంకా దిగజారే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఒకసారి వాళ్ళు ఆత్మపరిశోధన చేసుకోవాలి. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, అమరావతి అనేది ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పించాం. ఈరోజు రాజ్యసభలో, లోక్సభలో, అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టి రాజ్యాంగబద్ధంగా అమరావతిని మేము రాజధానిగా ఎన్నుకోవడం, అలాగే అది ప్రెసిడెంట్ దగ్గర కూడా ఆమోదయోగ్యం కావడం జరిగింది. అలాంటప్పుడు ఇంకా ఇలాంటి తొందరపాటు మాటలు మాట్లాడడం వల్ల ప్రజలు ఏమటుకు హర్షించరు. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే అమరావతి ఆంధ్రుల యొక్క జీవనాడి రాజధాని. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్.